అందరికీ నమస్కారం. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి యొక్క కవితల తూటాలపైన ఈ వీడియో చేస్తున్నాను. కాళోజీ అంటే ఒక పేరు కాదు, చైతన్య శక్తి. తెలంగాణ తొలిపొద్దు, తెలంగాణ వైతాళికుడు. వివక్ష ఎక్కడున్నా దాన్ని వ్యతిరేకించాడు, ప్రతిఘటించాడు. మంచి ఎక్కడున్నా స్వాగతించాడు. తన వాదనా పటిమతో తన కళాన్ని కదిలించి తెలంగాణేతరుల మనసును సైతం గెలుచుకున్నటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు, ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ ఆర్ద్రత తీవ్రతల మేలు కలయికతో తాను కవిత్వాన్ని రాస్తూ పుట్టుక చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణ కోసం అర్పించినటువంటి మహనీయుడు వైతాళికుడు కాళోజీ గారు. అందరూ ముద్దుగా కాలన్నా అని పిలిచేటటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. తన యొక్క పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయన 1914 సెప్టెంబర్ 9న బీజాపూర్ జిల్లాలోని రట్టహల్లి అనేటటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత వారు వరంగల్కు వచ్చి అక్కడే హనుమకొండలో స్థిరపడడం జరిగింది. అక్కడ నుంచి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అన్న అయినటువంటి రామేశ్వరరావు కాళోజీ, ఆయన కూడా ఒక కవే. షాద్ అనేటటువంటి కలం పేరుతో ఆయన కవితలు రాయడం జరిగింది. అతన్ని పెద్ద కాళోజీ అని పిలిచేటటువంటి వారు రామేశ్వరరావు గారిని, వాళ్ళ అన్నగారిని. అట్లా వాళ్ళు మడికొండలో, ఆ తర్వాత హనుమకొండలో, ఆ తర్వాత మడికొండలో స్థిరపడిన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నగారి ఉద్యోగ నిమిత్తమై హైదరాబాదులో స్థిరపడడం జరిగింది. కాళోజీ గారు రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించినటువంటి వాడు. ఇక ఆయన యొక్క కవితలను ఒకసారి చూద్దాం. ఇతర భాషలపైన వ్యామోహంతో తమ మాతృభాషను, తల్లి భాషను మరిచి ఈహి అని ఇగిలించేటటువంటి వారి యొక్క సౌహృద్భావన ఎంతంటూ చెప్పినటువంటి, ప్రశ్నించినటువంటి కవిత, అద్భుతమైనటువంటి కవితను మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను. ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, ఆంగ్లమందున మాటలాడగలుగగనే అంతగా కులికెదవు ఎందుకోసమురా, తెలుగు వాడివయ్యి తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు. ఈ కవిత మాతృభాషను విస్మరిస్తున్నటువంటి వాళ్లకు చెంపపెట్టు లాంటి కవితను తన కలం ద్వారా లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు. తాను ఎంత గొప్ప కవిత్వాన్ని అందించినప్పటికీ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపాడు. సమాజం యొక్క సమస్యలని తన కవితా వస్తువులుగా తీసుకుని రాసినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు. సమాజంలో వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది, రెండు వర్గాల ప్రజలు ఉన్నారు, ధనిక వర్గం పేద వర్గము తెలియజేస్తూ రాసినటువంటి మరొక కవితను మీకు ఇప్పుడు వినిపిస్తాను. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంసతూలికలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగాలొక చోట, వాసన నూనెయలొక చోట, మాసిన తలలింకొక చోట, కమ్మని చెకిలాలొక చోట, గట్టి దౌడలింకొక చోట, బాహ్య బంధనములొక చోట, భావబంధనములొక చోట, కామిని వాంఛ్యలొక చోట, కౌగిలింతలింకొక చోట, తనువులు ఉండేదొక చోట, తలపులు ఉండేదొక చోట, పెత్తనమంతా ఒక చోట, సత్తువ ఎంత ఇంకొక చోట, అనుభవమంతా ఒక చోట, అధికారం బదింకొక చోట అంటూ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి చక్కగా వివరించినటువంటి కవిత అది. ఇక తాను రాసినటువంటి నా గొడవ, సమాజ గొడవను తన గొడవగా భావించి నా గొడవను రాయడం జరిగింది. ఇందులో తన యొక్క కోపాన్ని పరాకాష్ఠకు చేర్చినటువంటి మరొక కవిత అదేమిటంటే, మన హిందూ స్త్రీలను
బట్టలూడదీసి బతుకమ్మలాడించినటువంటి నీచమైనటువంటి నిజాం ప్రభు యొక్క దాష్టికాలను ఎండగడుతూ రాసినటువంటి కవిత కాటేసి తీరాలి. ఈ కవితలో చూడండి తన యొక్క కోపాన్ని ఎట్లా ప్రజ్వలింపజేసినాడో. మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండా గుర్తించుకోవాలి, కసి ఆరిపోకుండా బుసగొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. సత్యం అహింసయని సంకోచపడరాదు, దయయు ధర్మమ్మనుచు తడుముకో పనిలేదు, శాంతి అని చాటినను శాంతింపగా రాదు, క్షమయని వేడిన గాని క్షమించగా రాదు, కాలంబు రాగానే కాటేసి తీరాలి. తిట్టిన నాల్కెలను చేపట్టి కొయ్యాలి, కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలి, కన్ను గీటిన కళ్ళ కారంబు చల్లాలి, తన్నిన కాళ్లను ఢాకలిగా వాడాలి, కండగా కోసి కాకులకు వెయ్యాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి అంటూ తన ఆక్రోశాన్ని మొత్తాన్ని చూయించినటువంటి కవిత ఈ కాటేసి తీరాలి అనేటటువంటి కవిత. ఇక ప్రజాస్వామ్య రక్షణ పైన అద్భుతమైనటువంటి మరొక కవితను చెప్పడం జరిగింది, దాన్ని వినిపిస్తాను. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజా రాజ్యం అంటే ఏమిటి, సౌజన్యాలకు రక్ష, సామరస్యాలకు రక్ష, సహకారాలకు రక్ష, సహజీవనానికి రక్ష, మానవత్వానికి మనుగడ, దానవత్వానికి ఎదదడ, గూండాతనానికి దగడు, గూడు పుటానికి బెగడు, కుట్రాదారులకు హడలు, చట్రాలను మార్చు కొడలు, శాసనబద్ధ వ్యవస్థ, స్వైర విహారాలకు అవస్థ, ముఠాబందికి మృత్యువు, శటపీఠముల శత్రువు, స్వాతంత్రమునకు హితం, సంరక్షణ పౌరహితం, హక్కుల కాపాడుట కోట, మక్కువ వినిపించు తోట, హక్కుల కాపాడు తోట, మక్కువ వినిపించు తోట, నెయ్యము పెంచడి మడి, నీతుల నేర్పెడి బడి, ఆర్ద్రత ఆరని తడి, అమ్మ కడకు దాచిన ఒడి, ప్రజాస్వామ్యం అంటే అది, ప్రజారాజ్యం అంటే అది అంటూ చక్కటి కవిత్వాన్ని అందించినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. ఇక తెలంగాణ భాషను ఎవరో తౌరక్యాంధ్రం అంటూ ఆంధ్రులు చెప్పగా వారి యొక్క సహృద్భావన ఎంత అని చెప్పి వారి ఈ తెలంగాణ భాషను కించపరిచినటువంటి తీరును మనకు వివరిస్తూ చెప్పినటువంటి మరొక కవిత చూడండి. తెలంగాణ యాసనెప్పుడు ఈసడించు భాషీయుల సౌహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గుచేటు, వాక్యంలో 3 పాళ్ళు ఇంగ్లీషు వాడుకుంటూ తెలంగాణీయుల మాటలు ఉర్దూ పదం దొర్లగాని ఈహీ అని ఈగిలించడి సమగ్రాంధ్రవాదులను ఏమనాలో తోచదు, రోడ్డని పలికే వాడికి సడకంటే ఏవగింపు, ఆఫీసని అఘోరిస్తూ కచ్చీరంటే కటువు, సీరియల్ అంటే తెలుగు, సిరిసిల అంటే ఉర్దూ, సాల్ట్ షుగరు టిఫిను తెలుగు, శర్కర్ నాస్టా అంటే కొంప మునుగు, టీ అంటే తేట తెనుగు, చాయ్ అంటే తౌరక్యం, పెండంటే కొంప మునుగు, పేడంటేనే ఎరువు, 2.5 జిల్లాలకు దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ళ యాస తొక్కి నొక్కబడ్డప్పుడు, ఓ అవ్వారే సమగ్రాంధ్రవాదుల ఔదార్యము ఎంతని చెప్పిన తీరదు స్నేహపు సౌహార్దము అంటూ ఈ విధంగా తెలంగాణ భాషను ఈసడించినటువంటి వాళ్ళ యొక్క హృదయము ఎంతని చెప్పి కాళోజీ గారు ప్రశ్నించినటువంటి తీరు ఈ విధంగా ఉంది. ఇక ఆ తర్వాత జీవన సారాన్ని నిశితంగా పరిశీలించి సాగినటువంటి మరో కవిత, జీవిత అంశాలను గురించి చెప్పినటువంటి మరో కవిత వినిపిస్తాను చూడండి. సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు, సాగిపోదలచిన ఆగరాదిచటెప్పుడు, ఆగిపోయిన ముందుకు సాగలేమెప్పుడు, వేచియుండిన పోను నోచుకోనేలేము, తొలగి త్రోవెవ్వడిచ్చు త్రోసుకొని పోవాలి, బ్రతుకు పోరాటం పడకు ఆరాటం,
బ్రతుకదలిచిన పోరు సుతరాము తప్పదు, చూపదలచిన జోరు రేపనుట ఒప్పదు అంటూ జీవితాన్ని గురించి చెప్పినటువంటి కవిత. ఇక మనం ఎన్ని చేసినా మన జీవితంలో ఎంత ఘనత సాధించినప్పటికీ కర్షకుడు, రైతు లేకపోతే ఇవన్నీ కూడా లేవు, మన యొక్క ఘనత లేదు, మన సంస్కృతి లేదు, అసలు ఈ భూమిపైన జీవరాశులే ఉండయి అంటూ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత, సాక్షాత్ అన్నపూర్ణ అయినటువంటి ఆ కర్షకుని మీద రాసినటువంటి మరొక కవిత వినిపిస్తాను చూడండి. ఆ కవిత శీర్షిక పేరు కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే. కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే, నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాలే. ఇవన్నీ కూడా కర్షకుని యొక్క నాగలి కదిలి ముందుకు సాగితేనే మనము ఇట్లాంటి ప్రతిభను చూపించగలుగుతామంటున్నాడు. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, జోష్యాలు, తార్కికుని తర్కాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకిల్లవాదాలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు, యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాలే అంటూ ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కవితలు ఉన్నాయి. తను రాసినటువంటి నా గొడవ సంపుటి 8 సంపుటాలుగా వెలువరడం జరిగింది. అందులో అనేకమైనటువంటి కవితలు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎండగడుతూ అద్భుతమైనటువంటి కవితావర్షాన్ని కురిపించినటువంటి నవయుగ వైతాళికుడు మన కాలన్న గారు. ఆయన నా గొడవకు నిర్వచనాన్ని ఇస్తూ చెప్పినటువంటి కవితను ఇక చివరి కవితగా మీకు వినిపిస్తాను. నాకున్నది కోరిక, నా గొడవకు నీకు రాసిన ఉత్తరంలా ఉండాలని, చదువరులకు కవిత్వంలా ఉండాలని, భావకులకు మెదడుగా ఉండాలని, మేధావులకు ఎడదగా ఉండాలని, తార్కికులకు కరుణ పుట్టించేదిగా ఉండాలని, అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని, చౌకబారు ఇగిలింతలకు గాంభీర్యాన్ని చేకూర్చేదిగా ఉండాలని, గాంభీర్య ఆడంబరాలకు సైతం చిరునవ్వు నవ్వించేదై ఉండాలని, మూర్ఛిల్లిన స్నేహాలకు సంజీవిగా ఉండాలని, రగిలిన కనులను చల్లార్చేదిగా ఉండాలని, విచ్చలవిడి ఆంబోతుకు గుదిబండగా ఉండాలని నాకున్నది కోరిక. గాలిలో తేలే పరిమళంగా ఉండాలని, పొదుగుల్లో సేపుల్లా ఉండాలని, అమ్మ కంటి చూపుల్లా ఉండాలని, రైతు చూపు కాపులా ఉండాలని, కృంగిన ఎదకు దిలాసాగా ఉండాలని, బ్రతుక్కు బాసటగా ఉండాలని, యమునికి పాశంగా ఉండాలని, ఎడారులకు చెలిమెగా ఉండాలని, మంచుకు కుంపటిగా ఉండాలని, జాతికి నీతిగా ఉండాలని, శత్రువుకు భీతిగా ఉండాలని, సరిహద్దుకు రక్షణగా ఉండాలని, శిబి శరీరంలో ఉండాలని, బలి త్యాగంలా ఉండాలని, రణవీరుల ప్రాణంలా ఉండాలని, అమరుల హారంలా ఉండాలని, వేదన వేదంలా ఉండాలని, గంగకు జీవనంలా ఉండాలని, జీవనమునకు తీరంగా ఉండాలని, పాతాళాన్ని పైకి లాగేదిగా ఉండాలని, దివిని భువికి దించేదిగా ఉండాలని, మనిషిని మనిషిగా చేసేదిగా ఉండాలని నాకున్నది కోరిక అంటూ తాను ఈ సమాజాన్ని గురించి చక్కగా వివరించినటువంటి తనకు రాసినటువంటి కవితలన్నీ కూడా నా గొడవలో తను పొందుపరచడం జరిగింది. అలాంటి మహనీయుని యొక్క చరితను ఎంత చదివినా, తన కవితలను ఎంత చదివినా తనివి తీరదని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.